హార్మోని అంటే హార్మోని పెట్టే అనుకోవచ్చు. ఇంగ్లీష్లో హార్మోని అంటే సామరస్యం. సామరస్యం దాని అర్థమే అది. అందుకే బర్మగారు నన్ను సంప్రదించగానే సమరస వినాయకుడు అని పెట్టండి, సామరస్యం గురించి మాట్లాడదాం, కావలసింది అదే కదా అన్న. వన్ హార్మోని అంటే అంతా ఒక్కటే అని భావించడం. అది రామ్ కీ. సాధారణంగా సీతాకి రామ్ కా ఏదో అంటారు, నాకంత తెలియదు, కానీ రామ్ కీ అనుకుందాం కాసేపు. ఇది రాముడికి సంబంధించిన ఒకే ఒక తత్వం, సమరస భావం. ఎందుకు మనం అంతా ఒక్కటే అని భావించలేకపోతున్నాం? పొద్దున్నే సూర్యోదయం చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదా. మన సమస్యలేవి మనకు కనపడవు కదా. సూర్యభగవానుడు చాలా అందంగా వెలిగిపోతూ ఉంటాడు కదా. ఆకాశం అనే తల్లి ఒడిలో బిడ్డలాగా వెలిగిపోతూ ఉంటాడు కదా. ఎంత అందంగా ఉన్నాడో అని ఫోటోలు తీస్తాం కదా. ఆ కాసేపటికే మనం రకరకాల సమస్యల గురించి ఎందుకు ఆలోచిస్తున్నామండి? అదే ఆనందంలో ఎందుకు ఉండలేకపోతున్నాం? దానికి కారణం మనకి ఇటు ప్రకృతి తత్వం కానీ అటు పరమపురుషుడైన గణపతి తత్వం కానీ రెండూ అర్థం కాల. ప్రకృతి తత్వం అర్థమైన పరమాత్మతత్వం అర్థమవుతుంది. సరే, పరమాత్మతత్వాన్నే నేరుగా గొప్ప జ్ఞానిలాగా అర్థం చేసుకోగలిగితే ప్రకృతిని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అదంతా అందులోంచి పుట్టిన ఒక మాయ. సరే, మనం అంత జ్ఞానులం ఎలాగో కాలేం కాబట్టి వీలైనంత వరకు ప్రకృతి తత్వాన్ని అర్థం చేసుకుంటే ఈ భూమి, సృష్టి, పంచభూతాలు, ఇందులోనే మానవులు, జంతువులు, చెట్లు, చేమలు, కొండలు, నదులు, ఈ మొదలైనవన్నీ ఇవి అర్థం చేసుకుంటే చాలా వరకు భగవతత్వం అర్థమవుతుంది. ఎందుకంటే భగవంతుడి నుంచే వచ్చింది ఇది. ఒక ధాన్యపు గింజ పట్టుకుని చూస్తే ఆ ధాన్యం అంతా ధరకట్టి చెప్పేస్తారు ధాన్యం షావుకారులు. ఊరికి వాళ్ళు మొత్తం బస్తా అంతా కెరకరు, కాస్త తీసుకుంటారు. ఇలాగ వాళ్ళ దగ్గర ఒక సాధనం ఉంటుంది విచిత్రంగా. ధాన్యం బస్తాల్లో కుట్టేసి అక్కడ ఉంటే ఇలా పొడుస్తారు, ఇలా నవ్వుతారు విచిత్రంగా. అందులో సరిగ్గా ఇన్ని ధాన్యపు గింజలు వస్తాయి. అవి చూసి అబ్బే ఇది 1200 పలకదండి, 1100 అంటాడు. కనిపెట్టేస్తాడు వెంటనే. మట్టిలో కాస్త మట్టి తీసుకుని చూస్తే ఈ మట్టి ఇక్కడ భవనం కట్టచ్చో కట్టకూడదో, మొక్కలు పెరుగుతాయో పెరగవో తెలియజేస్తుంది. అలాగే ప్రకృతిలో ఏ పదార్థాన్ని పట్టుకుని చూసినా అదృష్టం బాగుంటే, మనకు పట్టుదల ఉంటే, మన శరీరాన్ని మనమే పరిశీలిస్తే పూర్తిగా భగవతత్వం అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ ప్రకృతి మొత్తం ఆయన నుంచే వచ్చింది. అది మనకు అర్థం కాకుండా అడ్డంగా ఉన్నది కూడా ఈ శరీరమే. సమస్య అది. భగవంతుడిని అర్థం చేసుకుందుకు సాధనము ఈ శరీరమే, ఆ సాధనకు అడ్డంగా ఉండేది కూడా ఈ శరీరమే. నిజానికి శరీరం అడ్డము కాదు, సాధనము కాదు. శరీరానికి లోపల ఇంకోటి ఉంది, దిక్కుమాలిన పదార్థం, దాన్నే మనస్సు అంటారు. వైద్యశాస్త్రానికి శరీరం లొంగుతుంది కానీ మనస్సు లొంగదు. అందుకే మనోవైద్యుడు అంటే తత్వం తెలిసిన వ్యక్తిగా నాకు అసలు ఆశ్చర్యంగా ఉంటుంది. మనస్సు ఉంటే కదా నువ్వు వైద్యం చేయడానికి. మనస్సు అనేది ఉందా? ఎక్కడుంది? ఎవరైనా ఆలోచించండి. మనస్సు అనేది ఉందా? నా మనస్సు బాగోలేదు అని వెనక ఒక యోగి దగ్గరికి స్వామి రామ అని ఒక మహాయోగి హిమాలయాల్లో మహాతపస్సు చేశాడు. ఆయన జీవిత చరిత్రలో ఉంటుంది. ఒక అతను వచ్చి నా మనస్సు బాగాలేదు, మీరు దానికి ఏమైనా వైద్యం చేయండి అన్నట్టు. సాయంత్రం రావాయా అన్నట్టు, 4ంటికి రా అన్నట్టు. ఈ 4ంటికి వచ్చాడు. వచ్చేసరికి యోగి ఒక పెద్ద కర్ర పట్టుకుని కూర్చున్నాడు. కొడతాడేమో అనుకున్నాడు వచ్చినవాడు. పెద్ద కర్ర పట్టుకుని కూర్చున్నాడు. సరే, నీ మనసు బాగాలేదన్నావు కదా, ఏది బయటికి తీ అన్నాడు ఆయన. అదేమిటండి బయటికి ఎలా తీస్తావు? మరి బయటికి తీయకుండా వైద్యం ఎలా చేస్తావా? కాలు బాగాలేదంటే డాక్టర్ గారు కాలు చూపించమంటారు కదా, చెయ్యి బాగాలేదంటే చెయ్యి చూపించమంటారు కదా. ఓ దంత వైద్యుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏదో పళ్ళు ఏవో పుచ్చిపోయాయంటే పళ్ళు చూపించమంటారు కదా. అరటిపళ్ళు నువ్వు జామ పళ్ళు చూపిస్తే అలాగే మన పళ్ళే చూపించాలి. లేకపోతే అది చూపించడం సాధ్యమైనప్పుడు మనస్సు బాగాలేదంటే మనస్సును చూపించండి. చూపించలేకపోతున్నారు అంటే మనం అందరం గంభీరంగా ఆలోచించాలి, అది ఉన్నట్టా మరి లేనట్టా. అంచేతనే మనోవైద్యం అంత తేలికైన విషయం కాదు. ఏదో ఉపశమనంగా 4 మాటలు చెప్పచ్చు కానీ మనోవైద్యుడైనా మేం చెప్పినట్టుగానే మాటలు చెప్పచ్చు కానీ మనస్సుకు వైద్యం చేయడం సాధ్యం కాదు అసలు. అది లేని దానికి వైద్యం చేస్తున్నాం మనం. అది లేదు అని గ్రహించడమే దానికి పెద్ద వైద్యం.
ఏది లేదో అది లేదు అని గ్రహిస్తే మనం వైద్యం చేయాల్సిన అవసరమే లేదు. అది బాగుండడం బాగోపోవడం కూడా లేదు. ఎందుకంటే సృష్టిలో ఏ పదార్థమైనా ఉంది అంటే భౌతిక శాస్త్రం ప్రకారం, తర్కశాస్త్రం ప్రకారం లెక్క ఏమిటి? ఇక్కడ ఈ మైకు ఉంది అంటే ఎక్కడుందండి అంటాం. ఇదిగోనండి కనపడుతుంది కదా, ఇగో కమ్మీలా ఉంది, ఇది ఇక్కడ ఏదో గొట్టంలా ఉంది, ఇది ఇదిగో వైరు ఉంది, ఇన్ని ఉండగా మైకు లేదంటే ఎలాగంటే అర్థమైంది. దీనికి ఒక పొడుగు ఉంది, వెడల్పు ఉంది, అన్నీ ఉన్నాయి. మనస్సు పొడుగా పొట్ట ఎవరూ చెప్పలేరు. మనస్సు లావా సన్నమా ఎవరూ చెప్పలేరు. మనస్సు ఎరుపా తెలుపా నలుపా ఎవరూ చెప్పలేరు. రంగు లేదా, రుచి లేదా, ఏమీ లేదా, పొడుగు లేదా, పొట్టి లేదా, కొలతలు లేవా, ఉందంటున్నావా? ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. సైన్స్ ఒప్పుకోదు మనస్సుని, ఒప్పుకోవడానికి వీలు లేదు. ఒప్పుకుంటే అది సైన్స్ కాదు. మనస్సు ఉందని ఒప్పుకుంటే అది సైన్స్ కాదు. ఎందుకంటే సైంటిఫిక్ థియరీ ప్రకారం దేవుడు లేడని ఎలా చెప్తారండి? దేవుడు చూపించమంటారు, అంతే కదా. ఎలా చూపిస్తామంటే చూపించలేం కాబట్టి లేడని ఇస్తున్నారు వాళ్ళు. దేవుడు లేడు చూపించట్లేము కాబట్టి కనపట్లేదు కాబట్టి దేవుడు లేడంటే, మనస్సు చూపించట్లేదు కాబట్టి మనసు కూడా లేనట్టే లెక్క. ఒప్పుకోమని చూద్దాం, అక్కడ తేలిపోతుంది. మొత్తం నాస్తికత్వం అంతా తెప్పును తేలిపోతుంది. అర్థం కాని విషయం మనకేమిటంటే, మనస్సు అనేది లేదు, అది కేవలం గాలివాటం, కొన్ని ఆలోచనల సమూహం అంతే. సమూహం అని అనడానికి కూడా వీల్లేదు. సమూహం అన్నామంటే కొంతమంది ఓ చోట నిలబడతారు, దాన్ని సమూహం అంటాం. మూట, శనగల మూట అంటే శనగలు ఉంటాయి, ఎన్నో లెక్క పెట్టలేకపోయినా ఉంటాయి. ఇది శనగల మూట. పక్కనే వేరుశనగల మూట వేరే ఉండొచ్చు, మనం దాని నుంచి దీన్ని వేరు చేయగలం. ఆలోచనల మూట ఎక్కడుందో చెప్పండి, వేరే ఆలోచనని దాన్ని వేరు చేయండి, అది సాధ్యం కాదు. ఆలోచనల మూట కట్టగలవా? ఉంటాయా? పైగా ఒక ఆలోచనలోనే 2 ఆలోచనలు 3 ఆలోచనలు కలిపి వచ్చేస్తూ ఉంటాయి మనకి. కొన్ని పక్కకి వెళ్ళిపోతుంటాయి, కొన్ని వస్తూ ఉంటాయి. ఇంత గందరగోళపు మనస్సు కారణంగానే మనం ఈ మొత్తం ప్రపంచానికి అధిపతి అయినటువంటి భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నాం. మనం శ్రద్ధ చేయవలసింది ఆ మనస్సు మీదే. దానికి ఉపాయాన్నే నేను మా అమ్మ ప్రార్థన రూపంలో చెప్పా. అదే అద్వైత సిద్ధాంతానికి మూలం. మనం విశ్వమంతా ఒక్కటే, అందరూ ఒక్కటే అని ఎందుకు భావించలేకుండా రకరకాల పేర్ల మీద కొట్టేసుకుంటున్నాం. కులాల పేరు మీద, మతాల పేరు మీద, స్త్రీ పురుష భేదంతో, ప్రాంతాల పేరు మీద, భాషల పేరు మీద, ఏమీ లేకపోతే మన కుటుంబంలో మనమే అత్త పేరు మీద, కోడళ్ళ పేరు మీద, అన్న పేరు మీద, తమ్ముడు పేరు మీద, తోడళ్ళ పేరు మీద ఎందుకు కొట్టేసుకుంటున్నామండి? ఎందుకు దెబ్బలాడుకోవాలండి? అంతా ఒకటే అనే భావం లేకపోవడం. దానికి కారణం విశ్వంబంతయు నిండిదోచునది సాధ్వి నీ స్వరూపంబు. అమ్మ అంటే ఇక్కడ జగన్మాత. గణపతికి ఎవరు మాతో? మనకే ఆవిడే మాత, కనకదుర్గాదేవి. మీ అమ్మైనా మా అమ్మైనా ఎవరైనా దుర్గా స్వరూపమే. తండ్రి అంటే పరమేశ్వరుడు స్వరూపం. జగతపితరవు ఉంది పార్వతీ పరమేశ్వరవు అన్నారు. పార్వతీ పరమేశ్వరుడే జగత్పితరు. మీ అమ్మగారు ఎవరంటే మనం ఓ పేరు చెప్పినట్టే, మీ నాన్నగారు ఎవరంటే మనం ఓ పేరు చెప్పినట్టే, ఏనాడు మన ఆధ్యాత్మిక జ్ఞానం బాగా వృద్ధి చెంది నీ తండ్రి ఎవరంటే పరమేశ్వరుడు, నీ తల్లి ఎవరంటే పార్వతీదేవి అని చెప్పగలుగుతామో ఆనాడు మనకి దుఃఖం అనేది ఉండదు, సుఖం తప్ప దుఃఖం అనేది ఉండదు. మాతామే పార్వతీదేవి పితాదేవో మహేశ్వరక బాంధవా శివభక్తాశ్చ స్వదేశం భువనత్రయం అంటారు. మా అమ్మ పార్వతీదేవి, మా నాన్న పరమేశ్వరుడు. నాకు బంధువులు ఎవరంటే భగవంతుడిని పూజించేవాళ్ళు అందరూ నాకు బంధువులే. నాకు శత్రువులు ఎవరన్నా ఉంటే ఆ పూజించిన వాడిని నేను వదిలేస్తాను. వాడితో శత్రుత్వం పెట్టుకునే పని నాకేం లేదు. ఇక్కడ నాకం జానామి శత్రుత్వం, నాకేమీ శత్రుత్వం లేదు. వాడు నన్ను శత్రువు అనుకుంటే వాడి కర్మ అనుకోని, నేను అనుకోవట్లేదు. నేను వాడిని వదిలేశాను. శత్రుత్వాన్ని వదిలేయడం అంటే శత్రువుని ముందు వదిలేయాలి. అదంతా యుద్ధం చేయవలసిన వ్యవహారం అయితే చేస్తాం, అభ్యంతరం ఏం లేదు. ఇక్కడ ఓడిపోవలసిన అవసరం ఏం లేదు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ అందరితోనూ యుద్ధాలు పెట్టుకోవలసిన అవసరం కూడా మనకి లేదు. యుద్ధం విషయంలో భారతీయ సంస్కృతి 18 పురాణాలు ఒక్క మాటే చెబుతాయి, ముఖ్యంగా భగవద్గీత. యుద్ధానికి ఎప్పుడూ మనం కారణం కాకూడదు. యుద్ధం వస్తే మాత్రం మొదటి బాణం మనమే వేయాలి, లేకపోతే అవతలవాడికి బాణం వేసే అవకాశం ఇస్తే ఇక మనం ఉండం ఇక్కడ బాణం వేయడానికి. మనం లేపేస్తాడు వాడు. అది భారతీయ సిద్ధాంతం. అందుకే నా దేశం 1947 ఆగస్టు 15 స్వాతంత్రం పొందింది మొదలు ఈ 75 సంవత్సరాల్లో ఏ దేశం మీద దాడి చేయలేదు. పూర్తి శాంతి కాముక దేశం. ఎక్కడ ఎవరి మీద ఎప్పుడు దాడి చేయాలి. అలాగని జరిగిన దాడిని తిప్పుకొట్టకుండానూ లేదు. చైనా దాడిని, పాకిస్తాన్ దాడిని, అనేక రకాల దాడులను తిప్పికొట్టింది, శక్తి మేరకు తిప్పికొట్టింది. ఈ తత్వం భారతీయ దేశాన్ని ఏ పార్టీ వాళ్ళు పరిపాలించినా సరే ఆ ప్రధానమంత్రి ఇదే తత్వాన్ని ఎందుకు అవలంబించాడు అంటే ఇదే హిందూ తత్వం, ఇదే సనాతన ధర్మం. వాళ్ళందరూ అదే అనుసరించారు. ఆ స్థానంలో ఎవరైనా ఉండను, ఏ పార్టీ అయినా ఉండను, తత్వం ఇదే. నీ అంతటి నువ్వు యుద్ధం ప్రారంభించు, కానీ ప్రారంభిస్తే మాత్రం తుక్కురేపాయి.
మళ్ళీ వాడు ఉండడానికి వీల్లేదు ఇక్కడ. మన జోలికి ఎలా వస్తాడు? మనం వాడు జోలికి వెళ్ళలేదు. వాడు వస్తే లేపాయి, మాట్లాడద్దు ఇంకా. అది ధర్మంగా భావించు, మళ్ళీ అహంకారంగా కాదు. నేను ఇంతమందిని చంపా అనద్దో. చంపాల్సి వచ్చిందండి, చంపాం, వారికి శాంతి కోసం ప్రార్థన చేద్దాం అంతే. మొత్తం భగవద్గీత 18 రోజులు భగవంతుడు ఇదే చెప్తాడు కర్ణుడికి, అర్జునుడికి. నువ్వు బాణమేవయ్యా, ఊరికి ఉపన్యాసాలు ఇస్తావేటయ్యా, బాణమై మిగిలింది నేను చూసుకుంటా. ఏంటి నువ్వు చంపేది ఇక్కడ, ఎవడు చంపాడేనా? నిజానికి భారత యుద్ధం ఆలోచించండి. భీష్ముడిని అర్జునుడు చంపాడా? సెకండే అడ్డం లేకపోతే ఈయన వల్ల కాదు. ద్రోణాచార్యుని అర్జునుడు చంపాడా? ధర్మరాజు అబద్ధం ఆడపోతే ఈయన వల్ల కాదు. కర్ణుడిని అర్జునుడు పూర్తిగా చంపగలిగాడా? రథం కృంగిపోయేటప్పుడు బాణం అయిపోతే కర్ణుడు ఇప్పుడు ఈ ప్రవచన సభలో కూడా ఉండేవాడు. కల్కి సినిమాలో లేడు, ఇక్కడ కూడా ఉంటాడు. ఎవరిని చంపారండి? ఎలా చంపగలిగారండి? ఎవరు చంపారండి? పోనీ దుర్యోధనుడిని ఎవరైనా చంపగలిగారా? తొడ మీద కొట్టకపోతే వాడు ఎప్పటికీ ఉండేవాడు. ఎందుకు చంపలేకపోయారు? అధర్మాన్ని నిర్మూలన చేయడం అంత తేలికైన విషయం కాదు అది. ధర్మాత్ములైన పాండవులు, ఇంకా పెద్ద విరాటుడు, ద్రౌపదుడు మొదలైన వాళ్ళందరూ అక్కడ ఉంటే పరమాత్మ స్వయంగా సాయం చేస్తే కొన్ని రకాల ఉపాయాలు, కపటోపాయాలు లేకపోతే ఏ ఒక్కడిని చంపడం సాధ్యం కాదు ఆ యుగంలో. ఇక ఈ యుగంలో చెప్పక్కర్లేదు. ఇంకా అంచేతను ఎప్పుడూ సంసారమైనా సమాజమైనా సంగ్రామం విషయంలో మన సూత్రం ఒకటే. నీ అంతటి నువ్వు ఎవరితో దెబ్బలాట పెట్టుకోవలసి వస్తే తేల్చవలసిందేదో తేల్చుకో. దాంట్లో ఎక్కడ అహం అనేది పనికిరాదు, నేను చేస్తున్నాను అనేది పనికిరాదు. కర్తృత్వ భావన వద్దు, చేయవలసిందేదో చెయ్యి అంతే. నిండి ఉన్నది ఒకే ఒక శక్తి, దాన్నే నేను ఇక్కడ మాత రూపంలో ప్రార్థన చేస్తున్నా. తల్లి అన్న జగన్మాత అన్న ఒకటే, జగత్ అనేది ఒకటే మధ్యలో ఉంటుంది. ఆ జగత్ ఎలాగూ శూన్యమే. తీసేస్తే తల్లి మాత జగన్మాత రెండు ఒకటే. బుద్ధి శ్వేతాబ్జము రేపు విప్పునెడ జాతి ద్వేషములు నిల్చునే. శ్వేతాబ్జము అంటే తెల్ల తామర పువ్వు. హిందూ ధర్మంలో ఉండే విశిష్టతని గమనించండి. ఈ మతంలో పుట్టడం, ఈ మతంలో పెరగడం, చివరికి ఈ మతంలో చనిపోవడం కూడా ఒక అదృష్టమే. జన్మల అదృష్టం, మామూలుగా రాదు. ఎందుకంటే మన దేవతలందరూ పద్మంలో కూర్చుంటారు. వాళ్ళు కూర్చుందుకు మాకు మళ్ళీ సింహాసనాలు లేవా? కూర్చోరు, ఒక్కడు కూడా కూర్చోడు. కుర్చీలో కూర్చునే దేవతలు మనకు ఉండరు, అసలు పద్మంలో కూర్చుంటారు. లక్ష్మీదేవి పద్మంలో ఉంటుంది, సరస్వతీదేవి పద్మంలో ఉంటుంది, సృష్టికర్త బ్రహ్మదేవుడు పద్మంలో ఉంటాడు. పద్మం ఎందుకంటే ఇంకా ఆసనాలు లేవా? పెద్ద పెద్ద సోఫాలు లేవా? ఐరావతాలంత సోఫాలు కుర్చీలు ఉన్నాయి. మనం ఏమేంటి వస్తామంటే బోల్డ్ ఇస్తాం, కూర్చోరు వాళ్ళు. అవన్నీ అక్కర్లేదు, వాళ్ళకి కావలసింది పద్మమే. ఎందుకు పద్మంలో కూర్చుంటారు దేవతలు? ఏమన్నా దేవతలు ప్రత్యేక పద్మంలాగా జీవించండి, పద్మంలాగా జీవించండి. పద్మం ఎలా జీవిస్తుందో గమనించండి. ఏ చెరువులోనైనా మీరు పద్మాన్ని చూడండి. చెరువులు ఎక్కడైనా ఉంటే చెరువుల్లో పద్మాలు ఉంటాయి చూడండి. పద్మం ఎప్పుడు నీటి మట్టం పెరిగిన కొద్దీ పెరుగుతుంది. ఎవరు పెరగమని చెప్పక్కర్లేదు దానికి. నీటి మట్టం కొంచెం ఒక అంగుళం పెరిగింది అంటే పద్మం 2 అంగుళాలు పెరుగుతుంది. నీరుగలది తామర సుమ్మి అంటే పద్మం ఏం చేస్తుంది? నీటిలోనే పుట్టింది, నీటిలోనే పెరగాలి, ఇంకో దారి లేదు. అది దాని నీటిలోంచి దాన్ని తెంచి బయటపడేస్తే, నీటిలో ఉండగా ఏ సూర్యకిరణాలు దాని అభివృద్ధికి వికాసానికి కారణమయ్యాయో నీటి నుంచి పద్మాన్ని తెంచి బయటపడేస్తే అదే సూర్యకిరణాల వేడికి అది కమిలిపోతుంది. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతి అన్నాడు 13వ శతాబ్దంలో భద్రభూపాలు బద్దెన్న సుమతీ శతకంలో. మన మిత్రులు శత్రువులు అవుతారట. మనకి ఎప్పుడంటే తమ తమ నెలవులు తప్పిన, మనకి మిత్రుడితో ఎలా ఉండాలో మనకి చేత కాకపోతే మిత్రుడు శత్రువు అవుతాడు. తమ తమ నెలవులు తప్పిన, ఊరికే అపార్ట్మెంట్ మారితే అని కాదు అక్కడ నెలవులు తప్పిన అంటే, ఉండవలసిన పద్ధతి మారితే మిత్రులతో కూడా మనం జాగ్రత్తగానే ఉండాలి. లేకపోతే శత్రువు అవుతాడు ఖచ్చితంగా. ఎప్పుడు మిత్రత్వం నిలబెట్టుకోవాలంటే ఏం చెయ్యాలో నాకు తెలియదు, కానీ ఏం చేయకూడదో శాస్త్రం చెప్పింది. 3 డోంట్స్. ఎత్ర మిత్రత్వమిచ్చంతి 3 తత్ర 3 నకారయేత్. వాగ్వాదం, అర్ధ సంబంధం, పరోక్షే దరభాషణం. ఆడామొగ ఎవరికైనా ఇది వర్తిస్తుంది. స్నేహాలు చెడిపోకుండా ఉండాలంటే ఈ 3 చేయకూడదు. నిజంగా నువ్వు స్నేహాన్ని కోరుకుంటే తత్ర 3 నకారయేత్, 3 పనులు చేయకు. ఏమిటంటే వాగ్వాదం, నీ స్నేహితుడితో నువ్వు ఎప్పుడు వాదన చేయకు. వాడు ఏదంటే అది ఒప్పేసుకో. ఎందుకు వచ్చిన గొడవ? ఫలానా సినిమా బాగుందా లేదు, ఇప్పుడు బాగుంటే మనకే, బాగుపోతే మనకి 1000 కోట్లు వాడుకొస్తాయి, దోమలు నలుళ్ళు మనకు వచ్చాయి. ఏముంది ఇక్కడ? అంటే అయిపోయాయి. వాడితో ఎందుకు తాగదా? అక్కడి నుంచి వాడు ఎటువంటి తెడ్డమంటాడని స్నేహం మానేస్తాడు. అని దాని కొంచెం స్నేహం మానుకోవాలా? వాదనలు వద్దు. ఎప్పుడు స్నేహం నిలబడాలంటే ఆడ మగ వాదనలు చేయకూడదు. ఓ 2 నిమిషాలు మాట్లాడి పోన్లే నువ్వు చెప్పింది నిజమే అంటే అయిపోయాయి.
అలాగే ముఖ్యమైనది ఈవేళ సంసారాలు కూడా పాడు చేస్తున్న వ్యవహారం అర్థ సంబంధం పనికిరాదు స్నేహితులతో ఎప్పుడు కూడా. డబ్బు ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఉంది అంటే స్నేహం దెబ్బతింటుంది ఖచ్చితంగా. అదేదో వందల్లో వేలల్లో పర్వాలా, లక్షల్లోకి కోట్లలోకి వెళ్ళిందంటే ఖచ్చితంగా సంసారాలు కోల్పోవడం ఖాయం. స్నేహితుడికి డబ్బు ఇస్తున్నాము అంటే శ్రీమద్ రమారమణ గోవిందో హరి శ్రీరామ రాసుకుని ఇచ్చేయాలి. వాడు స్నేహితుడు కదా, 10 ఏళ్ల పాటు స్నేహం చేశాడు, ఎందుకు ఆశిస్తావు? ఇచ్చేయి. నీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, 2 లక్షలు అడిగాడు, ఇచ్చేయి. వాడికి మాత్రం అప్పని చెప్పాలి, మన మనసులో శ్రీరామ అనుకోవాలి. ఇక రాదు, హాయిగా నిలబడుతుంది స్నేహం. మనం అడగం, వాడు పట్టుకొచ్చి ఇస్తే సంతోషం, పట్టుకొచ్చి ఇవ్వలేదు మరీ మంచిది, ఇంకోసారి ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే ఈ గొడవ 50,000తోనో 1,00,000తోనో తెమిలిపోతే రేపు 10 లక్షలకి సున్నం రాయకుండా ఉంటాడు. తక్కువ బాకీ మన దగ్గర ఎవరన్నా తీసుకొని ఎగ్గొడితే వాడు మనకి మేలు చేసినట్టు లెక్క. ఎందుకంటే వాడు ఎలా ఆగి ఇంకో 2 ఏళ్ళు ఆగి 10 లక్షలు తీసుకుని ఎగ్గొడితే మనం ఏం కావాలి? చాలామంది బాకీలు ఎగ్గొట్టే వాళ్ళు ముందు 10,000 5,000 చూసుకుని వెంటనే ఇచ్చేస్తారు. తర్వాత శుభ్రంగా ఓ 10 లక్షలకి పెడతారు, ఇక కనపడరు, ఫోన్ స్విచ్ ఆఫ్ అంతే. అటువంటి వాడి విషయంలో జాగ్రత్త ఏమిటంటే ఆ 10,000 5,000 అడిగినప్పుడే మనం ఇంకా వదిలేసుకో, వాడికి చెప్పక ఆ విషయాన్ని. అప్పుడు పెద్దగా పెరగకుండా ఉంటుంది వాగ్వాదం, అర్థ సంబంధం. ఇంకోటి మూడోది, ఇది కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో, పరోక్షేధార భాషణం. మిత్రుడు ఇంటికి వెళ్ళాం, ఆయన లేడు, వాళ్ళ ఆవిడతో పొరపాటును కూడా మాట్లాడకూడదు. కూర్చోండి అన్నయ్య గారు కాఫీ తాగండి, మా వాడు వచ్చాక చెప్పమ్మా అని వెళ్ళిపోవాలి, వెంటనే అక్కడ ఉండకూడదు. ఎందుకంటే ఆవిడ కాఫీ ఇస్తుంది, తాగుతుంటే ఈ సన్నాసి వస్తాడు, ఎప్పటి నుంచి తాగుతుంది వ్యవహారం అంటాడు. వాడికి లేనిపోని అనుమానాలు వస్తాయి.